భయపడకుము, నీవు సిగ్గుపడనక్కర్లేదు. అవమానమును తలంచుకుము, నీవు లజ్జపడనక్కర్లేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు, నీ వైద్యనపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు. ఆమేన్. నీ బాల్యం కలిగిన సిగ్గును, నీ బాల్యంలో కలిగిన అవమానాన్ని నిన్ను మర్చిపోమంటున్నాడు అండి, మనల్ని మర్చిపోమంటున్నాడు. ద మెనీ డిసప్పాయింటెడ్ హోప్స్, మనము ఎంతోమంది చాలాసార్లు చెప్తూ ఉంటాము, నాకు ఇలాగ అవ్వాలని ఉంది, నాకు ఇలాగ చేయాలని ఉంది. చాలామంది తల్లిదండ్రులు కూడా నా బిడ్డ ఇలాగ అవుతాడు, నా కుమార్తె ఇలాగ అవుతుంది అని ఎంతో గర్వంగా, లేకపోతే డంబంగా, లేకపోతే ఆనందంతో, ప్రైడ్ తోటి చెప్తుంటారేమో. కానీ వాళ్ళంత ఆనందంగా, సంతోషంగా, గర్వకారణంగా చెప్తున్నప్పుడు ఆ కుమారుడు కుమార్తె కానీ ఎంతో అవమానం తెచ్చిన పరిస్థితిలో, లేకపోతే మన జీవితంలో మనకి తెలుసు మన బాల్యంలో చేసిన భయంకరమైన కార్యాలు. ఆ బాల్యం గురించి తలుస్తున్నప్పుడు మనకి ఒకలాంటి అసహ్యత, ఒకలాంటి అసహ్యం కలుగుతుంది. ఏంటి నేను అలాంటి పనులు చేస్తానా, ఏంటి అలాంటి కార్యాలు చేస్తానా అని ఆ అపరాధ భావాన్ని మనం చచ్చిపోయేదాకా తీసుకెళ్తూ ఉంటాం, లాగుతూనే ఉంటాం. అపరాధ, ద కాన్షియస్ ఆఫ్ గిల్ట్. కానీ దేవుడు అంటున్నాడు, మీ బాల్యంలో జరిగిన అవమానం, మీ బాల్యంలో పొందుకున్న సిగ్గుని మర్చిపోయి, ఎందుకంటే నేను మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాను. ద డిసప్పాయింటెడ్ హోప్స్, ఎంబారస్మెంట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్, ఒకటి అనౌన్సింగ్ వన్ థింగ్ అండ్ రీపింగ్ అనదర్ థింగ్. ఒకటి జరుగుతుంది అని చెప్తా ఉంటాము కదా, కానీ అది జరగదు. అప్పుడు ఎంత భయంకరమైన అవమానము. పీపుల్ విల్ ఆల్వేస్ పాయింట్ అవుట్ అట్ వాట్ వెంట్ రాంగ్. చూడండి, మనుషులు అంటారు, నువ్వు గతంలో అలా చెప్పావు, ఈరోజు ఏంటి అలాగే జరిగింది. మీ కుమార్తె అలాగ చదువుతుంది అన్నావు, ఏంటి ఈరోజు అట్లా వెళ్ళిపోయింది ఏంటి, నీకు చేయకుండా. మీ కుమారుడు ఇలాగ అవుతాడని చెప్పావు, మరి ఏంటి ఇలాగ అయిపోయాడు అని ఎక్కడ తప్పు ఉంటుందో అక్కడ వెతికి పట్టుకొని మనల్ని అక్కడ కృంగజేయాలని, మనల్ని బాధ పెట్టాలని మనుషులు ఎప్పుడు కూడా వేలెత్తి చూపించడానికి సిద్ధంగా ఉన్నారండి. పీపుల్ విల్ ఆల్వేస్ ట్రై టు పాయింట్ అవుట్ వాట్స్ రాంగ్ విత్ అస్, ఏది తప్పు ఉంది, ఏది సరిగ్గా లేదనేది చూపించడానికి సిద్ధంగా ఉంటారు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా, మనుషులేమో మీ గతాన్ని చూపిస్తుంటారు, నేను మాత్రం నీ భవిష్యత్తుని చూపిస్తుంటాను. హల్లెలూయా. మనుషులు ఎప్పుడు చూసినా మన గతాన్ని బట్టి తప్పులు పట్టి మనల్ని ఇంకా కృంగదీయాలని చూస్తారు. దేవుడు అంటున్నాడు, గతం గురించి మర్చిపో, బాల్యంలో జరిగిన అవమానం గురించి మర్చిపో, ఇదిగో నేను నీ భవిష్యత్తుని చూపిస్తున్నాను, నేను నీ ఇరుకులు విశాలతను అనుగ్రహిస్తాను, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నా. ఐ విల్ బ్లెస్ యూ బియాండ్ మెజర్. లెక్కలేని నా ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాను అంటున్నాడండి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, గతంలో జరిగినవన్నీ మర్చిపోయి నూతన వ్యక్తిగా, నూతన స్వభావంతో, నూతన మనసుతో, నూతన ఆలోచనతో, నూతన తలంపులతోటి ముందుకు వెళ్ళండి. చాలామంది మీ ఇంటి విషయమై అప్పులు తీసుకుంటూ ఉంటాము, బిడ్డల వివాహ విషయమై అప్పులు తీసుకుంటూ ఉంటాము, చదువు విషయమై అప్పులు తీసుకుంటూ ఉంటామండి. అన్ని విషయాలు అప్పులు తీసుకుంటూ ఉంటాము. ఇవన్నీ మనము అనుకుంటాము, ఇలాగ చేస్తే గొప్పగా చేయొచ్చు, గొప్పగా చదువుతాడేమో, గొప్పగా జరుగుతుందేమో, గొప్ప స్థాయిలో ఉంటారేమో అని తల్లిదండ్రులు బిడ్డల కోసం ఎన్నో అప్పులు తీస్తుంటారు, లేకపోతే మీ నిమిత్తం మీరే అప్పులు తీసుకుంటూ ఉంటారు. కానీ సడన్లీ డిసప్పాయింట్మెంట్ స్ట్రైక్స్ అస్, నిరాశ, నిస్పృహ సడన్గా మనం అనుకోని విధంగా వస్తాయి. ఎలాగ తలెత్తుకోవాలి? వీళ్ళందరికీ చెప్పాను కదా, ఇలాగ చదువుకుంటానని, ఇలాగ వీరితో పెళ్ళి అవుతుందని, వీరితో వివాహం అవుతుందని, నేను వివాహం చేసుకున్నాను అతనితో, ఆయన నన్ను కాదని విడాకులు ఇచ్చేసాడు, ఇప్పుడు నా తల ఎలాగ ఎత్తుకోవాలి అనే పరిస్థితుల్లో చాలామంది ఉన్నాము. సిగ్గుతోటి దాచుకున్న పరిస్థితుల్లో ఉన్నాము. దేవుడు అంటున్నాడు, మీ బాల్యంలో జరిగిన సిగ్గుని, వాటన్నిటిని కూడా మర్చిపో. బాల్యంలో జరిగిన, అంటే గతంలో, బాల్యం అంటే కేవలం చిన్నప్పుడు కాదండి, గతంలో జరిగినవన్నీ మర్చిపోండి. ఎందుకంటే ఐ యామ్ డూయింగ్ ఎ న్యూ థింగ్. నమ్ముతున్న వారు చేతులెత్తే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? బికాజ్ ఐఎమ్ డూయింగ్ ఎ న్యూ థింగ్. నేను ఒక నూతన కార్యాన్ని జరిగించబోతున్నాను. మీ బాల్యము మర్చిపోయి, ఇదిగో ఆ రోజు సిగ్గుపడ్డావు, ఆ రోజు నేను అందరూ అపహసించారు, ఆ రోజు నేను కాదన్నారు, ఆ రోజు నిన్ను అవమానపరిచారు, నువ్వు అంత డంబంగా మాట్లాడావు కదా, నువ్వు అంత గొప్ప అనౌన్స్మెంట్స్ చేసావు కదా, నువ్వు కుటుంబంలో ఇంత గొప్ప కార్యాలు మాకంటే ఎక్కువ చేస్తానని చెప్పావు కదా, మరి ఏది రోజు అని సిగ్గుపరుస్తున్నారేమో. అటువంటి సిగ్గుపరుస్తున్న వారి ముందే నేను నీ తలను హెచ్చించబోతున్నాను, నీ తలను ఎత్తబోతున్నాను. ఎందుకంటే ఐ ఆల్వేస్ హ్యావ్ ప్లాన్స్ ఫర్ యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తు గురించిన ఉద్దేశాలు నాకు తెలుసు. అవి మేలైనవే కానీ కీడు కాదు. అవి ఆశీర్వాదానికే కానీ అపాయంకి కానీ, లేమికి కానీ, తెగులకి కానీ కావు. He has plans for our future, to give us hope and a future. We do not understand. కొన్నిసార్లు అట్లాంటి ఒంటరి ప్రయాణాలు, ఒంటరి పరిస్థితులు, చాతగాము, అన్ఫిట్ అనుకుంటూ ఉంటాం. కానీ మనుషుల్ని సిగ్గుపరచడానికి, జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి బలహీనుల్ని, అవివేకుల్ని, తెలివిలేని వారిని ఎన్నుకుంటాడంట.
తృణీకరించబడిన రాయిని, నిషేధించబడిన రాయిని మూలకు ఏం చేస్తాడంట? తలరాయిగా నియమిస్తాడంట దేవుడు. మీరు నమ్ముతున్నారండి? ఈరోజు తృణీకరించబడిన స్థితిలో ఉన్నారేమో, యబ్బేజు లాగా అందరు మీకు బిరుదులు ఇచ్చేసారేమో. యూ కెన్ నాట్ డూ ఇట్, బట్ గాడ్ ఇస్ సేయింగ్ విత్ మై హెల్ప్, విత్ మై బ్లెస్సింగ్ ఐ విల్ మేక్ యూ గ్రేట్. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను ఘనపరుస్తాను. చూడండి, 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం. పూర్వము అతని నెరిగిన వారందరూ అతడు ప్రవక్తలతో కూడా నుండి ప్రకటించుట చూచి, కీషు కుమారునికి సంభవించినదేమిటి? సౌలును ప్రవక్తలలోనున్నాడా అని ఒకనితో ఒకడు చెప్పుకొనగా, ఇక్కడ సౌలు గురించి అంటున్నారంట. ఏంటంటే ఆయన గురించి, ఆయన గతం గురించి తెలిసిన వాళ్ళు, ఆయన బ్యాక్గ్రౌండ్ గురించి తెలిసిన వాళ్ళు. ఈరోజు మన జీవితం గురించి అనేక మంది అలాగ అంటున్నారేమో కదండి. మన జీవితం కూడా, నువ్వు నీ బ్యాక్గ్రౌండ్ తెలుసు, నీ గతం తెలుసు, నీ పాస్ట్ అంతా తెలుసు, నువ్వు ఒకప్పుడు అట్లాంటోడివి, నువ్వు ఒకప్పుడు అట్లాంటి దానివి, ఈరోజు నువ్వు బైబిల్ పట్టుకొని తిరుగుతున్నావా? ఈరోజు నీకు అంత గొప్ప స్థానం ఉందా? ఈరోజు నువ్వు అంత చక్కటి ఎడ్యుకేషన్ కలిగి ఉన్నావా? అంత గొప్ప ఉద్యోగంలో పని చేస్తున్నావా అని నోరు తెరిచి చూసిన వారు ఎవరైనా ఉన్నారండి మీ జీవితంలో? ఇంకా లేనట్లయితే ఈ రోజు నుండి ప్రారంభించబడును గాక. ఆమెన్. ఎందుకంటే సౌలుని గురించి అన్నారంట. సౌలుని పూర్వంలో చూసిన, అంటే ఆయన బ్యాక్గ్రౌండ్ తెలిసిన వాళ్ళు అందరూ, అసలు వీడు దేనికైనా ప్రయోజనకరంగా ఉంటాడా, అసలు దేనికైనా పనికొస్తాడా అని అనుకున్నారంట. రాజైన సౌలు గురించి అండి. పౌలైన సౌలు కాదు నేను అనేది, రాజు, పాత నిబంధనలో ఉన్న సౌలు గురించి అన్నారంట. హీ ఈస్ ఫిట్ ఫర్ నథింగ్, హీ కెన్ డూ నథింగ్ అనుకున్న వారిని దేవుడు ఏం చేస్తాడంటే ఇశ్రాయెల్ పైననే రాజుగా చేస్తాడంట. సౌలు కూడా ప్రవక్తలలో ఉంటాడా? అటువంటి భక్తి జీవితం ఉంటుందా? మనము చేసిన కార్యాలు బట్టి, మనం చేసిన పాపాలు బట్టి, మన యూత్లో చేసిన తప్పులు బట్టి ఈరోజు బైబిల్ పట్టుకొని నడుస్తుంటే హాస్యంగా ఉండొచ్చేమో చాలా మందికి, ఏదో ఒక వెటకారంగా ఉండొచ్చేమో. ఒకప్పుడేమో అంతగా దూషించిన అతనే ఈరోజు బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాడు అంటే ఏం పర్వాలేదు, మీరేమేం నిరూపించనక్కర్లేదు, మీరేం జవాబు ఇవ్వనక్కర్లేదు, ఏం సమాధానం చెప్పనక్కర్లేదు. ఎందుకంటే దేవుడు హెచ్చింపు తూర్పు నుండి పడమటు నుండి రాదు, కానీ హెచ్చింపు ఆయన దగ్గర నుండి మాత్రమే వస్తుంది. హల్లెలూయా. Honor doesn't come from the east or the west, but comes from Lord. ఆ రోజు సౌలు అనుకున్నారు, హౌ కెన్ హీ బీ అమంగ్ ద ప్రాఫిట్స్? ఇంకా రాజుగా చేయలేదు. హౌ కెన్ హీ బీ అమంగ్ ద ప్రాఫిట్స్? అసలు ప్రవక్తలలో ఈయన ప్రవచించేవానికి ఉన్నాడా? ఆశ్చర్యంగా ఉందే. ఈయన అంత భయంకరమైన జీవితం జీవించినోడు ఈరోజు ప్రవక్తలలో చేర్చబడ్డా, ప్రవచిస్తున్నాడా? నా జీవితం కూడా అనుకోవచ్చేమో, నా గురించి తెలిసిన వారందరూ, నా స్నేహితులు, నా కాలేజ్ ఇప్పుడు ఈరోజు దేవుని సేవ చేస్తుందంటే దట్ ఈస్ హౌ గాడ్ టర్న్స్ అరౌండ్. హల్లెలూయా. దట్ ఈస్ హౌ గాడ్ చేంజెస్ పీపుల్. దట్ ఈస్ హౌ ఐ ఎమ్ లివింగ్ ప్రూఫ్, నిజమైన సజీవ సాక్షిని. ఎందుకంటే ఒకప్పుడు అంత భయంకరమైన జీవితాన్ని జీవించిన దాన్ని ఈరోజు దేవుడు అంటున్నాడు, అవన్నీ వదిలిపెట్టావు కాబట్టి ఈరోజు నేను నిన్ను వాడుకుంటున్నాను. ఈరోజు దేవుడు మనల్ని కూడా అలాగనే చేయాలని ఆశపడుతున్నాడండి.